హాయ్ అండి, అందరికీ నమస్కారం. 365 ఒత్తులు నేను ఎలా వెలిగించుకున్నానో ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా ఇంట్లో డెకరేట్ చేసి దీపాలు వెలిగించామండి. తులసమ్మ దగ్గర డెకరేట్ చేసి దీపాలు వెలిగించడానికి లేదండి, గాలి బాగా వస్తుంది, దీపాలు కొండెక్కుతున్నాయని చెప్పి హాల్లోనే డెకరేట్ చేసుకున్నాము. ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించి టెంపుల్కి వచ్చాం. మేము వెళ్ళింది 6 అండి, కరెక్ట్ 6 అయింది. ఆ టైంకే గుళ్ళో అసలు జనం మామూలుగా లేరండి. అసలు ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం, కానీ మా చుట్టూ ఆల్రెడీ దీపాలు వెలిగించారండి. ముందుగా వాటర్ చల్లి బియ్య పిండితో పద్మం ముగ్గేసి ఆ ముగ్గు మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పిండి దీపాలండి. పిండి దీపాలు ఎలా అంటే, నేను మార్నింగ్ బియ్యం ఇంటి దగ్గర నానబెట్టుకొని టెంపుల్కి వెళ్ళేటప్పుడు వడపోసి మిక్సీ పట్టి ఆ పిండిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లం వేసి ప్రమిదలాగా తయారు చేసుకొని వెళ్ళానండి. అందులోనే నేను 365 ఒత్తులు వెలిగిస్తా. దీపాలు పెట్టడానికి అలంకరణ అంతా చేసిన తర్వాత మామూలుగా ప్రమిదలో ఒక దీపం వెలిగించి తమలపాకులో గౌరమ్మను చేసుకొని ఆ దీపం దగ్గర పెట్టేసి ఆ గౌరమ్మకు పసుపు, కుంకుమ, పూలు, అక్షితలు, గంధంతో పూజ చేసి ఆ తర్వాత ఆచమనీయ సంకల్పం చెప్పుకొని 365 ఒత్తులని మనం ముందుగా వెలిగించుకున్న ప్రమిదతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. వెలిగించుకున్న ప్రమిదలకి గంధము, కుంకుమ, పూలు, అక్షితలు వేసి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మనం తీసుకెళ్ళిన నైవేద్యాన్ని కూడా సమర్పించి నమస్కారం చేసుకొని హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత అక్షితలు చేతిలో పట్టుకొని ఈ మంత్రం చదువుతూ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృత్యా దేవా శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేన శరణం మమ తస్మాత్ కారుణ్యం భావేన రక్ష రక్ష. ఉమామహేశ్వర స్వామి వారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అక్షితలను గౌరమ్మ దగ్గర దీపం దగ్గర వేసి అలాగే కొన్ని మన తలలో వేసుకొని నమస్కారం చేసి అందరూ ఆకు ఒక్క పండు పెడుతుంటారు, కానీ అలా కాదండి ప్రాసెస్. ఆకు 2 పండ్లు 1 రూపాయి కాయిన్ పెట్టాలి. అలా పెట్టి నమస్కారం చేసుకొని దీపం వెలిగించి వెంటనే రాకూడదండి. మనం వెలిగించిన దీపాన్ని 1 నిమిషమైనా మనం శ్రద్ధగా చూడాలి. అలా వెలుగుతున్న దీపాన్ని చూడడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అనేది ఆ దీపం కాంతిలో వెలుగులో ఆవిరైపోతుంది అని అంటుంటారు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయి ఒత్తులన్నీ వెలిగించేసరికి మాకు జ్వాలా తోరణం స్టార్ట్ అయిందండి. ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలా తోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు. జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు. ఇక్కడే జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తా. జ్వాలా తోరణం అయిపోయిన తర్వాత స్వామి వారిని పల్లకి సేవలో ఊరేగిస్తారు. ఆ గుడి చుట్టూ 3 రౌండ్స్ వేసిన తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు టెంపుల్లో జనం మామూలుగా లేరండి. మాకు దర్శనానికి 1 అవర్ పట్టింది. ఒక్కసారి ఈ ఆలయంకి వచ్చిన భక్తులను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః